సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే. సో నాది ఇప్పుడే పూజ అయితే అయిపోయిందనమాట. నేను చేసుకున్న పూజ. వాళ్ళైతే కరాటే నుంచి వచ్చి రెడీ అయ్యారు. సో ఈరోజు ఉగ్రాడి చేస్తానంటే ఈరోజు ఉగ్రాడి వద్దు నాన్న వద్దన్నాడు కదా, రేపు పెట్టుకో అంటున్నాడు వాళ్ళ నాన్న. ఏమంటారు అదే వడాలన్నా దోశలైనా చేయి, ఉగ్రాడి ముఖ్య రోజు రేపు అంటారు. సో నేను వద్దని చెప్పినా ఈరోజు నేను చేస్తా అంటా కూడా అతను వద్దంటాడు. రేపు పెట్టుకో టైం పడుతుంది. టైం అయింది యాక్చువల్గా వీళ్ళు కరాటే కూడా 10-20 minutes లేట్ వెళ్ళలేదు. ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చిన తినండి. ఇప్పుడు టిఫిన్ వేస్తే తినేసి సో టిఫిన్ నాన్న వద్దంటుండు కదా ఉగ్రాని. ఇక మేము కూడా రెడీ అయినాం. స్కూల్కి దింపేసి డైరెక్ట్ మేము కూడా లాస్ట్ వీక్ లాగా నల్ల చిన్నమ్మ టెంపుల్కి వెళ్ళేసి నిమ్మకాయలు ఆరకి ఇచ్చేసి వస్తాం. ఒకటేసారి వెళ్ళిపోతా. పైన పెట్టుకోక లడ్డు గడ్డ కడుతుంది, కింద పెట్టు. నేను పెట్టింది ఏం పిచ్చలేసి కాదు. పిల్లలకి ఒకటే చుట్టూ ఉన్నాయి. 25 పడ్డాయి. 25 సరిపోతే లేవు తెలియదు. సో రెడీ అయిపోయినాం, తిన్నాం. ఇంకా టైం వచ్చేసి 8:30 అయింది. మస్తు టైం ఉంది. సో నేను స్కూల్ కూడా దింపేసి అట్లా వెళ్తాము. సో టిఫిన్ సరిపోయింది అనమాట. అదే పిల్లలు పచ్చికాయలు వేసినామని చెప్పేసి కారం అని చెప్పేసి కొన్ని తిన్నారు. ఇంకా బనానాలు తిని కొబ్బరి లడ్డు తిని జ్యూస్ తాగారు. ఇంక మేము కూడా తినేసినాం, సరిపోయినాయి. బ్యాగులు తీసుకో, బాటిల్స్ అన్నీ పెట్టుకురా. ఇటు బాటిల్లో పెట్టుకుంటారు చూడు. అయితే వెళ్ళేసి వచ్చినాము. ఫుల్ ఈరోజు శ్రావణ శుక్ల అదే శ్రావణ మాసం స్టార్ట్ కదా. అదే శ్రావణ మాసం మంత్లో ఇది ఫస్ట్ శుక్రవారం కదా. మొన్న అమాసం అయిన తర్వాత ఫుల్ రష్ ఉంది. చాలామంది ఒడిదింపనికి వచ్చారు. చాలా రష్ ఉంది. ఒక 1/2 hour పట్టింది టైం. 1/2 hourకి ఎక్కువనే పట్టింది. ఎప్పటిలాగే నిమ్మకాయలాగా తీయడానికి వాళ్ళు కూడా మస్తు బిజీగా ఉన్నారు. సో బట్టలు కూడా అయిపోయినాయి. ఇవి ఆరకేసి వచ్చి అప్పుడు చాయ్ పెడతా. తక్కువ తెచ్చినావా తేలేవా? తెచ్చి ఇట్లా దాచిపెట్టిరేమో అనుకున్నా. ఇది వచ్చేసి గోరుచిక్కుడు కర్రీ అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇవి ఇంతకుముందు చేసినట్టు కూడా గుర్తుకు లేదు. వీళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆడైతే మా అమ్మ చేస్తుండే. ఇది మా అమ్మ కూడా హెల్త్ తక్కువ చేస్తుండే, పెద్దది తినము. సో ఇది నార్మల్ తినమని చెప్పి మసాలాలు గీసాలు అన్నీ వేసి చేసిన. ఎట్లయితుందో తెలియదు, చూడాలి. ఇది లాస్ట్ వీక్ తెచ్చి అందులో చపాతీలన్నీ రొట్టెలన్నీ చేసి దాన్ని చేయమన్నాడు. ఇప్పుడు అవన్నీ చేసే టైం లేదు. అన్నం ఒక్కటి చేసిన. సో చూద్దాం ఏమన్నా చేయమంటాడేమో. వచ్చిండు అన్నం చేసిన టైం కూడా లేదు. 1/2 hour ఉంది. బాసలు గీసలు దొమ్ముకొని బాక్స్ కట్టుకునే వరకు అయిపోద్ది. అదేం కూరని తెలుసా? గోరుచిక్కుడు. గోరుచిక్కుడు పొడుగు ఉంటా లేదా చిక్కుడుకాయలక. లాస్ట్ వీక్ తెచ్చి మిరపకాయలు వేసి చేసి అది ఏమన్నా మిరపకాయలు లేకుండా అన్ని మసాలాలు చేసి చేస్తున్నా. ఎట్లయితుందో ఏమో. చౌలకాయ పిచ్చేసి అయితే వచ్చిన. యాక్చువల్గా రేపు సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, August 15th వెళ్ళేటోళ్ళు అందరు వెళ్తున్నారనమాట. మేము వస్తాం ఇంటికి, చాలామంది వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి అదే విన్నిగాడి పాత క్లాస్ టీచర్, ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండే కదా, ఆమెకి వెళ్ళి అడిగితే క్లాసెస్ ఏం జరగట్లేవు, ఎవరి క్లాస్లో వాళ్ళు కూర్చుంటున్నారు కానీ ఉండలే ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారని చెప్పేసరికి నేను కూడా పెట్టినా. మా వెన్నిగాడు లేదు నేను పోతాను గట్టిగా పట్టిండు. నేను కూడా అవన్నీ డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ అవుతుంది కదా సెలబ్రేషన్ ఈ రోజు నుంచే, చూసుకుంటుండ్రా మంచిగా ఉంటుంది ఇంటికాడికి వచ్చి ఏం చేస్తామని చెప్తే మా ఫ్రెండ్స్ అందరు గబ్బు కొడుకులు మంచోళ్ళు కాదు, నేను ఇంటికి వస్తా అన్నాడు. చిన్నోడు కూడా తయారైండే. ఇంకా వాళ్ళ టీచర్ ఉండే వద్దని చెప్పేసరికి ఇంకా నేను కూడా దింపేసి వచ్చిన. మా హస్బెండ్ కూడా వచ్చేటట్టుంటే తీసుకురా అనిండే. ఇంకా వాళ్ళ టీచర్ క్లాసెస్ జరగట్లేవు కానీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు ఉండని అన్నది. ఇంటికి వచ్చి కూడా లొల్లి చేస్తారానికి నేను దింపేసి వచ్చిన. మళ్ళీ తొందరగా వచ్చి తీసుకెళ్ళు అన్నది. నేను కూడా తొందరగా వచ్చి తొందరగా వస్తలేరా తీసుకుపోనీకే అని చెప్పిన. ఏం చేస్తాను, తొందరగా వచ్చిన సరే గోలనే ఉంటుంది. క్లాస్లలో ఉంటే ఇట్లాంటివన్నీ సెలబ్రేషన్స్ అవి ఇవి చూసుకుంటూ ఉండొచ్చు, మంచిగా ఉంటుంది. ఇంటికి వస్తే టీవీ చూస్తారు, గెంతుతారు, ఇదే ఉంటుంది. సో ఇంకా యాస్టీస్ డైలీ టైంకే వెళ్ళేసి తీసుకొని వస్తాం. అండ్ నిన్న బట్టలు తీసుకుని రావాలనుకున్నాం. వెళ్ళేసి ఆర్మీ డ్రెస్ అయితే విన్నుగాడు ఉంది కదా 2 times వేసుకున్నాడు. అది వచ్చేసి చిన్నోడికి వేపిస్తా. అండ్ విన్నుగాడు వచ్చేసి పోలీస్ డ్రెస్ వేసుకుంటా అన్నాడు. సో వాడికి ఒకటి డ్రెస్ తీసుకొని వస్తే అయిపోతుంది. ఎందుకంటే విన్నుగాడు కూడా ఇప్పుడు డ్రెస్ సరిపోదు, వాడు హైట్ అయిపోయిండు. అట్లే ఇంకో సంవత్సరం వదిలితే చిన్నోడు కూడా సరిపోదు, వాడు హైట్ అయిపోతాడు. అందుకే ఆ డ్రెస్ చిన్నోడికి వేసేస్తే సరిపోతుంది. ఇంక వీడుకుంటే పోలీస్ డ్రెస్ ఒకటి ఈవినింగ్ వెళ్ళి కొనుక్కొని రావాలి. నిన్న కొనుక్కొద్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళాలి. ఈయన వచ్చిండు, హ్యాండ్ వాష్ చేసుకున్నావు, సింకులో నల్లన్న బంద్ చేసినావా?
ఓవర్. నేను అసలు యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నా, మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటే ఆ హాల్లో కూర్చున్నా. ఇందాకే వచ్చి చేతులు ఆడుకుంటూ నల్లలోంచి నీళ్ళు సప్పుడు ఎక్కడ వస్తుంది అని చూస్తున్నా. పోయి చూసి నల్ల అట్లే పెట్టేసి వచ్చినావు. నేను పోయి బంద్ చేసిన. మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడితే వీడియో తీస్తుండే, వీడియో అయినా తీసలేదు. అన్నీ నీకు చూపించాలి అయితే కొంచెం వీడియో తీసి. నల్ల కూడా బంద్ చేయవా? సన్నంగా ఆడుతూనే ఉన్నాయి. నీళ్ళ సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి అబ్బా అనుకుంటున్నా. నేను చేస్తా పొద్దుగా లేచి 9 గంటల కదా స్కూల్. రేపు కరాటీలో ఏమైనా ఉందా? రేపు 7 గంటలకు కదా. మనం రోజు లేచేది 6:30కే. ఆ టైంకి లేచి అవ్వదు, అరగంటలకే లేవాలి. అప్పుడు ఊడ్చి తూడ్చి అందుకులో రేపు సాటర్డే నేను బొంతలన్నీ వండుకోవాలి. 6కే లేవాలి. 6:20 6:30కి అట్లా లేస్తాం మేము. 6కి అలారం పెట్టుకొని ఆ టైంకి లేస్తాం. చిన్నవాడికి ఆర్మీ డ్రెస్ వేసి పంపుదాం, పెద్దోడికి పోలీస్ డ్రెస్ కొందాం. ఇప్పుడే అన్నం అయితే తినేసినాము. అన్నం తినేసి ఇంకా 1/2 అవర్ ఉంది పిల్లలకి తీసుకురావడానికి. నేను వచ్చేసి చాయ్ పెట్టడానికి వచ్చిన. ఈ పాలైతే ఆ రోజు టేస్ట్ రాలేవు నాకు తెలిసి, అవి ఇప్పటి కూడా పగిలిపోయి ఉంటాయి అనుకుంటా. పగిలిపోయినాయి. ఇంక దీంట్లో వాడేసేయాలి. పెరుగులాగా వచ్చేసి పిల్లి వస్తలేదు, లేకపోతే పిల్లికి పోసేసి అయిపోగొట్టేసింది. అది కూడా రెగ్యులర్గా వస్తలేదు. మొన్న ఎప్పుడో వచ్చింది, నిన్న ఒకసారి పోసిన అంతే. నిన్న మళ్ళీ ఇంకొక వేరే పిల్లి వచ్చిండే రెడ్ కలర్ది, దానికి పోసిన అంతే. లేకపోతే పిల్లికి మాకి అసలుకి రోజుకి 2 ప్యాకెట్లున్నా అయిపోకుంటుండే అనమాట. సో ఒకటి మేము పొద్దున్న సాయంత్రం కల్లా ఒకటి గతం చూస్తుంటే దానికి ఒకటి పోస్తుంటే, సర్లే ఏదైనా ప్యాకెట్ ఉంది ఇందులో కొంచెం ఉన్నాయాలని చెప్పి పోస్తే ఇది మొన్ననే తెచ్చిండు. ఇలాంటి గడ్డ కనిపిస్తుందా? ఇది కూడా గడ్డ కట్టి ఖరాబ్ అయితే చెప్తే ఏమంటాడు ఏమో. దీన్ని తీసేస్తా. జస్ట్ ఇట్లా పోసి చూసిన ఏంటిది ఇట్లా ఉందని చూసేసరికి ఇలా అనిపించింది. సో ఇది ఇంత తీసేసి ఇక పాలు వేస్తే నిన్న వస్తా. పాలు వేస్తాడో నన్నవే తీసుకురా ఉంటాడు తెలియదు. చాయ్ తాగేస్తే అయిపోతుండే. పాలు లేవు, ఉన్న పాలు పగిలిపోయినాయి. పోను, నువ్వే తీసుకురా. నువ్వే తీసుకురా చూడండి. నాకు తెలిసి నీ బుద్ధి, నువ్వు నన్నే పంపుతావు అనుకున్నా. నువ్వే తెస్తా. టైం అవుతుంది, దెబ్బ చాక్లెట్ తీయాలి, లేకపోతే వచ్చిన పానం తింటారు. ఇది చూపించకుండా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అందుకు సగం తీసుకుంటా. పిల్లల సామాన్లు దొబ్బి తింటా అన్నీ. ఇవన్నీ ఫ్యూచర్లో చూస్తే ఏమనుకుంటారేమో, ఇంత మోసము అనుకుంటారు. కొంచెం చాక్లెట్ ఇవ్వండి నాకు. ఎంత ఇస్తున్నావురా? ఇంకొంచెం అయ్యి ఒక బయట కోరుకుతుందా లడ్డు? సిద్ధరమ్మద్రమ్ముడు నీ దాంట్లో కొడుకుతుందా? నేను కోరుకుతా. ఏమైందిరా? ఇదిగోండి వీళ్ళు ఈరోజు గోరుచిక్కుడు చేసిన అని చెప్పేసి అన్నం వద్దంటున్నారు. ఇక మళ్ళీ కొబ్బరి లడ్డు వేసి కింద పడేది చిన్నోడా. ఇప్పుడే కసు కొట్టిన మంచం మీద కూడా చుక్క పడద్దు సరేనా? ఇంకా హోంవర్క్స్ వీడికి ఒకటి ఉండే రాసేసుకుంటూ తెలుగు, మీతో చదువుకోవడం ఉంది. వీడికైతే అన్నీ చదువుకోవడమే ఉంది. అందుకే ఒకటి హోంవర్క్ ఉంటే తెలుగు దెబ్బ రాసేసుకున్నాడు. మిగతా చదువుకునేది ఉంది. రేపు ఎట్లా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అందుకే నేను కూడా. నాకు అంతా బాడీ పెయిన్స్ అవుతున్నాయి, ఫీవర్ వచ్చేలాగా ఉంది. అదే బాడీ పెయిన్స్ బాగా అవుతున్నాయి. నాకు ఆఫ్టర్నూన్ నుంచి కూడా అవుతుంది. స్కూల్కి కూడా వెళ్ళి తినిపించుకురావడానికి చాలా ఎప్పుడు తింటారు ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించింది. ఇవన్నీ నొప్పి లేస్తున్నాయి. ఇట్లే కనుక వండుకుంటే నాకు జ్వరం కూడా వచ్చేస్తుంది, చలి పెడుతుంది. అందుకే మళ్ళీ రేపు బొంతలన్నీ వండుకోవాలి. ఎల్లుండి పూజకు ప్రిపరేషన్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఎంత బాడీ పెయిన్స్ అయినా లేచి ఏదో ఒక పని చేసుకుంటుంటేనే మంచిగా ఉంటుంది. లేకపోతే నేను ఈ టైంలో అనుకోపోయి చలి పెడుతుంది బొంత తప్పుకొని వండింది అనుకో, ఖచ్చితంగా పెయి కాలిపోతుంది నాకు. మరి ఎక్కువగానికైతే నైట్కి బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ తెప్పించుకుంటా. ఇంకా అదే వాళ్ళు చిక్కుడుకాయ చేసిన అని చెప్పేసి తింటలేరు కదా, ఇంకా వచ్చినాక చాక్లెట్స్ అవి ఇవి తిన్నారు. కొబ్బరి లడ్డు వేసి ఇచ్చిన. నెక్స్ట్ హార్లిక్స్ పాలు చేసిస్తా. ఇంకా కొన్ని బాసలు ఉన్నాయి తోమేసుకొని
రేపు ప్రోగ్రామ్కి డ్రెస్ తీసుకొని రావాలి వెన్నుగాడికి, పోలీస్ డ్రెస్. సో తొందరగా పనులు చేసుకుంటే మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్తాడు, వెళ్ళి తీసుకొని రావాలి. వర్షం పడకుండా ఉంటే బాగుంది రోజు, బయటికి వెళ్ళేది ఉంది. ఎందుకు వద్దు? అన్నం తినలేకపోతే అయ్యో ఇది ఇంత తింటే మీకు హార్లిక్స్ వేసి ఇస్తా. నీది కూడా కథం చెప్పొచ్చు చిన్నోడా, తింటే నేను హార్లిక్స్ వేసి ఇస్తా. ఎవరు తింటే వాళ్ళకి వేసిస్తా. ఇన్ని రోజులు తిన్నప్పుడు టేస్ట్ వచ్చింది, ఇప్పుడు టేస్ట్ అంటే నేను ఫస్ట్ ఆయిల్ పట్టినా కదా, ఫస్ట్ ఆయిల్ బెల్లం వేయలేను. కొబ్బరి కంటే బెల్లం క్వాంటిటీ తక్కువ వేస్తాము. కొబ్బరి వేస్తే అందులో సగం బెల్లం వేయాలి. సో ఫస్ట్ వై పట్టినప్పుడు అందులో బెల్లం వేయలేదు. నెక్స్ట్ 2 వయస్ పట్టినప్పుడు అందులో ఇంత బెల్లం వేసుకుంటా పట్టిన. మీది కింద వచ్చినట్టుంది. కలిపిన అప్పటికి బాగానే మిక్స్ చేసిన, కాకపోతే బెల్లం కంటే ఎక్కువ కొబ్బరి ఉన్నట్టు. గ్రీన్ నాకు నేను ఆల్రెడీ తాగడ పెట్టిన, తోముకోవాలి. నువ్వు ఇది ఇంత తినేసి ఇంకో 2 స్పూన్లు వస్తే తింటే నీకు హార్లిక్స్ వేసి ఇస్తా. పాలపైన ఇది బాగా నచ్చుతుంది నాకు. మా పిల్లలు తినరు, అస్సలు తినరు వాళ్ళు. మీయడంటారు కదా. తినేసినావా? అడగట్టు మీగడ. ఇవి చూడండి, ఆ రోజు శివుడి పూజలో పెట్టిన, ఇప్పటిదాకా తినేలేను. తిని మాసల్లో మళ్ళీ ఊపికుంటలేదు, నిలబడ బుద్ధి కూడా అయితే లేదు. సో ఇప్పుడైతే వచ్చిండు 7 అవుతుంది. మర్చిపోయాను. నేనైతే చూడండి ఫోన్ ఛార్జింగ్ తీసినాక పిల్లల కోసం ఫోన్ చూస్తా అంటే సర్లే అని చెప్పేసి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నా. స్విచ్ చేయలేదు. ఎంతసేపు అయినా ఇప్పుడు సగంలో సగం అనే ఎక్కుతుండే, సగం ఉంది ఫుల్ ఎక్కుతుండే, స్విచ్ చేయలే. సో ఇంకా అదే రేపటికి మళ్ళీ ఎల్లిపాయ కరెక్ట్ 1 వీక్ వస్తుంది. ఎల్లిపాయ పేస్ట్ అయిపోతే ఒలుచుకుంటూ కూర్చున్నా. ఇంకా వాళ్ళ నాన్న వచ్చినాక కూడా అన్నం కొంచెమే ఉంది, అందుకనే బియ్యం కూడా ఏరి పెట్టుకున్నా. వచ్చి రాగానే చేస్తా. వచ్చినప్పుడు బయట నుంచి కొంచెం పప్పు తెచ్చుకుంటాం. పిల్లలు తింటలేరు ఆ కూరతోటి. మాకు కూడా ఆ కూరలో పప్పు అయితే బాగుంటుంది కదా. సో ఆల్రెడీ వాళ్ళ నాన్న వచ్చి కింద వెయిట్ చేస్తుండ్రు. ఇంక స్టిక్ వస్తుందేమో కదా పోలీస్ డ్రెస్కి. అక్కడ బొమ్మకి వేసిన దాంట్లో స్టిక్కులు ఉంటుండే, స్టిక్కులు రావంటారు. ఇది విన్నిగడకి పెట్టి సరిపోద్దేమో. సరిపోదు కదా, సరిపోతుందా? ఇది చూడరా, ఏడ సరిపోతుంది. వెనక పడితే ముందు పోతుంది, ముందు పడితే వెనక పోతుంది. వాడు కోట్ అడుగుతుండే ఈసారి. చూద్దాం పద లడ్డు, ఇంకా మస్తు మోడల్స్ వస్తాయి చూద్దాం పా. ఇవి వేస్తే ఇది బాగుంది కదా, ఇది వేస్తే ఒక్కసారికే వస్తుంది, మళ్ళా రాదు. లడ్డు ఇట్లాంటివి వేస్తే ఎప్పుడన్నా ఒక్కసారికే వస్తుంది, అట్లా ఉంటాయి. ఎవరు పెళ్ళికి వేసుకోవద్దు? పెళ్ళికి వేసుకొని పోతాడంట, పెళ్ళికి వేసుకోపోతాడంట. ఇది ఎప్పుడు తిన్నా. ఇక నువ్వు ఇట్లాంటిదే కదా అడిగినావు, ఇట్లా టై ఉండాలన్నా మరి తీసుకుంటావు. ఇట్లా వస్తుందంట, మళ్ళీ బెల్ట్ వేసుకోవాలంట పైన. టోపీ వద్దులే, గమ్ముని దిగితే. ఇది కూడా బాగుంది, ఈ మోడల్ కూడా ఎప్పుడు వేసలేము కదా. ఏదైనా పెళ్ళికి వేసుకపోతే జబర్దస్త్ ఉంటుంది. వాషింగ్ మిషన్ లైనింగ్కి రాదు కదా, చేతితో ఎప్పుడో ఒకప్పుడు వేసుకుంటాడు కదా. పెట్టి చూడు వాడికి. ఈ పైనది పెట్టి చూడు, ఇక్కడ చూపిలాడు. ఫస్ట్ చూడు, సెలెక్ట్ అయినాక బాగుంది కదా ఇది. నేను అదే అంటున్నా. ఈ కోట్ పెట్టు, ఇది చూడు చూడు.
అన్నీ కొనుక్కొని అయితే వచ్చింది. ఒకసారి చూపిస్తా. నేను చూపిస్తా, చూపి, ఇవి చూపి. ఇంకా ఇవి వచ్చేసి డ్రెస్సులు. ఒకటి పోలీస్ డ్రెస్ తీసుకున్నాం. సో బర్త్డే డ్రెస్ ఏం తీసుకున్నాం అనేది బర్త్డే రోజు చూపిస్తా. సో బ్యాండ్లు, ఫ్లాగులు. అది అన్నది, అది పెద్ద సైజు ఉంది అన్నది, ఈ చిన్న సైజు నీది. రేపు మార్నింగ్ లేవాలంట 7 కల్లా 7:30 కల్లా స్కూల్ ఉండాలంట. నువ్వు అరే చిన్నోడా వేసప్ప, తొందర్రా పప్పు తీసుకోండి. బయట ఉంది తాళం. పవర్ బ్యాంక్ తీసుకోబోతున్నావా? చార్జర్ కూడా దాంట్లో ఛార్జింగ్ తక్కువ ఉంది. చార్జర్ అంటే తొందరగా ఎక్కదు, గంటకు ఒక పాయింట్ ఎక్కుతుంది. సో వాళ్ళకి రేపు కరాటీ వచ్చేసి ఈవినింగ్ ఉందంట. సో మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి కరాటీ ఈవినింగ్ పెట్టిరంట. మమ్మీకి ఎందుకు సరిపోతుంది? ఎవరు దాలేసుకున్నారా? అదే చిన్న సైజ్ తమ్ముడితే, పెద్ద సైజ్ నీది. నీదేనా ఇది? ఎంత పెద్ద సైజ్ ఉంది నాకు తీసుకుంటే అట్లా ఉండట్లేదు. నేను వేసేదా ఆడ యాక్చువల్గా మార్నింగ్ నుంచి పెట్టిరు వాళ్ళు, మొత్తం అమ్ముడు పోయినాయి. ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్ళేసరికి చాలా వరకు అమ్ముడు పోయినాయి. సరిపోయింది. నీ డ్రెస్ తీసుకున్నాం. ఆర్మీ డ్రెస్ నీకు ఎన్నిసార్లు చెప్పినా లడ్డు ఆర్మీ డ్రెస్ ఇంట్లో ఉంది. అది ఈడ పెట్టుకోవాలి. రేపు ఆర్మీ డ్రెస్ వేసినాక నేను పెడతాలే బ్యాచ్ గుచ్చుకునే. సో షాపింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా బర్త్డే డ్రెస్ కొందామని అనుకోలేదు. మా హస్బెండ్ పనులు పని కొనేసాయి అని చెప్పిండు. ఈరోజు డేట్ ఎంత 14 కదా, ఇంకా 14 డేస్ ఉంది వాడి బర్త్డేకి. 28కి వస్తుంది, ఆగస్ట్ 28. సో అందుకే ఇంకా ఒకటేసారి తీసుకో అంటే తీసేసుకున్నాము. డ్రెస్ అప్పుడే తీసి బీరువాలో పెట్టిన మంచిగా. ఓకేనా? అవును, అన్నీ తీసి రెడీ పెట్టుకోవాలరా, ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్ళాలంట. మళ్ళీ పొద్దున సంత పెట్టుకోవద్దు. యాక్చువల్గా ఆ రోజు మా హస్బెండ్ బట్టల కోసం ఇవన్నీ సదిరినా, మిగతావన్నీ కింద. చెప్తున్నారా చెప్పనియ్యావు కదరా, ఇక్కడ కింద ఉంది. మీరు సెట్ చేసి నేను పెడతా, సరేనా? లడ్డు నేను తీస్తా. లడ్డు ఇప్పుడు ఏం చూడట్లేవు బే, నడు తిందురు అంటే పొద్దునే లేవాలని నాన్న చెప్పిండే లేదా? కరెక్ట్ ఈవినింగ్ ఉందంట కదా. కరెక్ట్ ఈవినింగ్ ఏమనంట కదా సార్, పొద్దున పోవాలా, ఎవ్రీడే పోవాలా, మిస్ అవ్వకుండా. చిన్నోడా దీని గన్ను కొన్ని రోజులు తీసి ఆడుకున్నావు. దీని గన్ను కొన్ని రోజులు తీసి ఆడుకున్నావు, ఏడపడేసినావు. నేనేం లేదు, నీకు ఇవన్నీ డ్రెస్కి సంబంధించినవిరా గన్నులు అని చెప్పి ఒక దగ్గర పెట్టిన. తీసుకొని ఆడుతుంటే గన్ను తీసుకున్నదే. ఇక్కడ ఇలా డిజైన్ కనబడుతుంది, నాకు లైట్ వేసుకుంటా. సో డ్రెస్ అయితే దొరికేసింది, అన్ని సెట్ అయితే వేసి పెడతాం. టైం వచ్చేసి 7:45 అవుతుంది. అన్నం అయితే పెట్టేసిన, పోయేటప్పుడు ఏరిండే కదా. సో మా హస్బెండ్ నుండి మెడిసిన్ తీసుకుందాం అన్నాడు. నాకు ఎక్కువ మెడిసిన్కి తీసుకోవడం నాకు నచ్చదు. జలుబు చేసినా ఏమొచ్చినా హెవీ తట్టుకోలేను అని అంటే అప్పుడు మెడిసిన్స్ తీసుకుంటా. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం. ఈరోజు అంతా రేపు కనుక అట్లా బాడీ పెయిన్స్ ఉంటే రేపు తీసుకుంటేలే అని చెప్పి మెడిసిన్ తీసుకోలే. సో వీళ్ళకోసం టీ వంట పెట్టిస్తా, అన్నం తినేంతసేపు. రిటర్న్ వచ్చేసి ఉంటుంది. పవర్ బ్యాంక్ తీసుకోవాయింటివి కదా, తెచ్చినావా? 2 నిమిషాలు తీసుకోవాయినా. ఇట్లా పోయి ఇట్లా వచ్చిండు. సో అన్నమే తయింది, మాకపోతే. సో పప్పు కూడా తెచ్చిండు, సాంబార్ తెచ్చినట్టున్నాడు. సో తినాలి. సో రేపు వచ్చేసి నేను బోండలు చేద్దాం అనుకున్నా, పెరుగు తెచ్చుకుందామని అనుకుని వచ్చేటప్పుడు చెప్పినా కదా మతిమరుపు ఎక్కువైంది, డైరెక్ట్ వచ్చేసిన మర్చిపోయి. గుగ్గురాన్ని చేద్దామంటే కూడా ఆనియన్స్ లేవు, అందుకే మళ్ళీ ఆనియన్స్ ఇంకా వద్దు. ఏ పిండి లేదనమాట, దోశ పిండి, వడల పిండి ఏ పిండి లేదు. బోండా చేద్దాం అనుకొని పెరుగు అవన్నీ తెచ్చుకోవాలనుకున్నా కానీ మర్చిపోయేసి వచ్చిన. సో రేపు గుగ్గురాన్ని చేయాలన్నా సరే ఆనియన్స్ కావాలి కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా లేవు. పచ్చిమిర్చి ఆనియన్స్ ఒకటే కాదు, పచ్చిమిర్చి కూడా లేవు, మర్చిపోయినాం. 2 పట్టుకుండ్రా, డబ్బుండ్రా. తినిపోతావా నువ్వు? మళ్ళీ షాప్కి వెళ్తావా?
తిన్నాక మరి ఒకటేసారి తీసుకురాపో తిందాం. రండి అయితే రండి, టీ బంద్ చేసి రండి. తొందరగా వండుకోవాలంటే ఇంకా లేటే చేస్తారు. చూడిరా 8 అయిపోయింది. రోజు కంటే కూడా తొందరనే లేవాలి, అట్లయితేనే టైంకి ముట్టిస్తారు. అసలు ఎన్ని గంటలకి? 7:15కా, 7:30కా, 8:30కా? మెసేజ్ పెట్టిరా చూడు. అట్లీస్ట్ 6 కన్నా లేవాలి కదా మనం. 5కి లేస్తావు. కానీ నాకు నిద్ర సరిపోకును ఏమో పయ్యంత నొప్పి నొప్పి. ఏముంటాయి చేది టైమింగ్ లేదంటే ఇంకెప్పుడైనా రావచ్చు. ఎంత మహా అయితే 10కి చేస్తారు కదా, 9:30 10 కల్లా చేస్తారు. పొద్దునే చేస్తారా? లాస్ట్ వీక్ అట్లే ఉన్నట్టున్నాం. 7:40కే మనకు పంపించేసినాం. లాస్ట్ వీక్ అంటున్నా. ఇంక ఇవి రేపు. అరే ఓ పిల్లలు, టీ బంద్ చేసి రండి తిందాం. ఇప్పుడే వస్తే తొందర ఉంటే తొందర లేస్తా పొద్దునకి. రండి. సాంబార్ ఒక బౌల్లో వేసుకెళ్తా. రండి రా, ఒక్కొక్కటి తీసుకుపోయాడ పెట్టు రే. మా పిల్లలు మంచిగా హెల్ప్ చేస్తారు, అన్నీ తీసుకుపోయాడ పెడతారు చెప్పినట్టుగా. యాక్చువల్లీ ఎడిటింగ్ చేద్దాం అనుకుని ఇతను ఆనియన్స్ తీసుకొచ్చేందులో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా. ఇతను తిన్నాకనే పోతా అంటుండు. అంతవరకు ఛార్జింగ్గానే పెడతా. నువ్వు పెట్టుకున్నావా? నా దాంట్లో కూడా 22 ఏమో. నేను పెట్టుకున్నా కానీ తొందరగా ఎక్కదు. దీనిది ఎక్కితే ఫాస్ట్గా ఎక్కుతుంది ఒక్కోసారి, లేకపోతే స్లో ఎక్కుతుంది. బాగుందా? చిన్న ఉన్నప్పుడు అట్లే ఉండదు, లేదే పెద్ద అయిన కొద్దిగా మారుతాయి గుడ్డులు. ఎప్పుడు అంతే ఇంకా పందులుగా దొరుకుతాడు. దగ్గర ఒక ముద్ద నువ్వు ఫస్ట్ ఒక ముద్ద పప్పుతో ఒక ముద్ద తర్వాత ఒకటే ముద్ద ఒక ముద్ద నువ్వు దగ్గర 4 గుల్లలు పెట్టి కింద పడుతుంది అప్పలు. తిరిగి రామా, తిరిగి రా, ముందుకు రా. పరపుల మీద పడేకూరు. పప్పు ఏమంది బాగుందంట. ఎంత పప్పు నాకు ఉంది. సాల్టే లేదు. సాల్ట్ వేస్తానంటే వద్దంటే ఇదేమనుకున్నావు, గుమ్మరిస్తుంది అనుకున్నా. పప్పు వేసేసి ఇంకా ఏం కాదు. నీకు ఇక్కడ కలిపినా చూడు. వీడియో పని పెట్ట. తినుడు తాగుడు తోముడు అన్నీ అయితే అయిపోయినాయి. సో వీళ్ళైతే పొద్దున్న తొందర లేవాలా అనుకుంటే ఇంకా వండుకోలేరు. 8:30 అయితే అయింది. సో మా హస్బెండ్ అయితే కూరగాయలు వేసుకొస్తాను వెళ్ళింది. 5కి లేచేటోడు ఇంత 8:30 9 గంటలకు వండుకోవాలి. సో ఇంకా ఇంత ఇవాళ వీడియో. సో వీడియో ఎడిటింగ్ చేసి పడుకోవాలి. బాయ్.